దేవుడు అనే ఆయన ఒక్కళ్ళే ఉంటారు, అనేక మంది దేవుళ్ళు ఉండరు. సో అలా అనుకునే వాళ్ళని కూడా బైబిల్ ఏమంటుందంటే బుద్ధిహీనులు అంటుంది. సో ఒకే ఒక దేవుడు ఉన్నవాడైనా ఆయన తప్ప ఇంకెవరు లేరు. ప్రపంచాన్ని అంతా సృష్టించిన దేవుడు ఒక ఆయనే ఉంటారు. రోమపత్రికలో పౌలు గారు చక్కగా రాస్తున్నారు. ఎవరి గురించి అంటే రెండు కోవలకి చెందిన వారి గురించి. దేవుడే లేడని అనుకునే వాళ్ళ గురించి రాస్తున్నారు. దేవుడు ఉన్నాడు కానీ ఇంకా వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఊహల్లో నుంచి వచ్చిన దేవుడి గురించి, సోకాళ్ళ దేవుళ్ళ గురించి కూడా రాస్తున్నాడు అనమాట. ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా ఇది ఏతిస్టుల గురించి, అంటే దేవుడు లేడు అని హృదయంలో అనుకునే వాళ్ళ గురించి రాస్తున్నాడు. ఏమంటున్నారు? దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచాను. ఎలా విషదపరిచారంటే, దేవుడు లేడు అనుకునే వాళ్ళకి నేను ఉన్నాను అని ఎలా తెలియజేస్తున్నారంటే 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే అర్థమైపోతుంది. అంటే దేవుడు లేడు అని హృదయంలో అనుకునే వాళ్ళకి, దేవుడు లేడు అనే వాళ్ళకి దేవుడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుందంటే ఆయన అదృశ్య లక్షణాలన్నీ సృష్టిని చూస్తే అర్థమైపోతుంది. దేవుడు ఈ సృష్టిని చేశారు అని ఈజీగా అర్థమైపోతుంది. అర్థం కావట్లేదు అంటే వాళ్ళు బుద్ధిహీనులు. ఇప్పుడు కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ దాని అంతటా అదే వచ్చేసింది. ఏయో అంటే ఎక్కడో గాల్లో నుంచి ఆ పదార్థం ఈ పదార్థం గుద్దుకొని కలిసిపోయి కీబోర్డ్ వచ్చేసింది అంటే ఎంత బుద్ధిహీనతో. ఒకళ్ళు తయారు చేశారు, ఒక కంపెనీ తయారు చేసింది, ఫ్యాక్టరీలో తయారు చేసింది, కొంతమంది తయారు చేశారు కాబట్టి అది తయారైంది. అలా కాకుండా దాని అంతటా అదే వచ్చేసిందంటే ఎంత బుద్ధిహీనతో. అట్లాగే ఈ విశ్వం కూడా, ఈ ప్రపంచం అంతా దేవుడు లేకుండా రాలేదు, దాని అంతటా అది రావటం సాధ్యం కాదు అసలు. సో లేడు అనుకుంటే బుద్ధిహీనత. ఇంకా రెండో కోవకు చెందిన వాళ్ళ గురించి చెప్తున్నారు. అంటే నిజమైన దేవుడు ఉన్నవాడినైనా ఆయన్ని కాకుండా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే చూడండి 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకుంటా బుద్ధిహీనులయ్యారు. అంటే మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మేము చాలా జ్ఞానం ఉన్నవాళ్ళం అని చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి నిజానికి వాళ్ళు బుద్ధిహీనులు, ఫూల్స్. ఎందుకంటే 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. హల్లెలూయా. అంటే వీళ్ళు రెండో కోవకు చెందినవాళ్ళు. దేవుడు ఉన్నారు అని హృదయంలో విశ్వసిస్తారు, హృదయంలో నమ్ముతారు, బయటికి కూడా చెప్తారు, కానీ నిజమైన దేవుడిని నమ్మరు.